నువ్వు ఒకవేళ ఇప్పుడు చాలా కష్టమైన సమయంలో ఉన్నట్లయితే, నువ్వు నీ జీవితంలో ముందుకు కాకుండా వెనక్కి వెళుతూ ఉన్నట్లయితే, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండలేకపోతూ ఉంటే, ఇలా నువ్వు ఉన్న సమయంలో ఇప్పుడు ఈ సమయంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? వదిలేస్తావా లేదా మళ్ళీ ప్రయత్నిస్తావా? నువ్వు ఈ ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకో. మళ్ళీ ప్రయత్నించడం అన్నది వదిలిపెట్టడం కంటే చాలా గొప్పది. నువ్వు ఎంత లోతుగా పడిపోయావన్నది కాదు, మళ్ళీ నువ్వు తిరిగి లేచావా లేదా అన్నది ముఖ్యం. నువ్వు ఎంత బాధలో ఉన్నావన్నది కాదు, దాని నుంచి బయటపడే మార్గాన్ని చూస్తున్నావా లేదా అన్నది ముఖ్యం. నీ బాధల నుంచి బయటపడే మార్గాన్ని వెతుకు. నీకై నువ్వు పైకి లే. నీ జీవితం కోసం నువ్వు పోరాడు. నువ్వు కనుక ఒకవేళ నీ జీవితం మారాలి అనుకుంటే, ఇప్పటి నుంచి నీ జీవితం మారాలి అని నువ్వు అనుకుంటే నువ్వు పోరాడాలి. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది, కానీ అది మారాలి అనే నిర్ణయం నువ్వే తీసుకోవాలి. చాలా మంది వారి జీవితాన్ని అదుపులో పెట్టుకోరు. వారందరూ ఎలా పడితే అలా వెళుతూ ఉంటారు. వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో ఉండదు. వాళ్ళ జీవితం ఎలా ఆడిస్తే అలా ఆడుతూ ఉంటారు. వారి జీవితంలో ఒక బానిసలా పని చేస్తూనే ఉంటారు. మళ్ళీ మళ్ళీ కిందకి పడిపోతూనే ఉంటారు. కానీ నువ్వు ఎప్పుడు అలా చేయకు. నీ జీవితాన్ని నీ అదుపులో పెట్టుకో. నీ జీవితం నీ అదుపులో ఉండడానికి ఒక మార్గాన్ని వెతుకు. నువ్వే నీ జీవితాన్ని నిర్మించుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే అదుపులో పెట్టుకోవాలి. నువ్వు ఊహించిన దానికంటే నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు అనుభవిస్తూ ఉన్న ఈ కష్టాలు, ఇప్పుడున్న ఈ సమయం నీ జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఈ కష్టం మరియు ఈ సమయం వెళ్ళిపోతుంది. పైకిలే, వెళ్ళు. ఇప్పుడే నీ పనిని మొదలుపెట్టు. నేను కూడా నా జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నాను. చాలా లోతుకి పడిపోయాను. నా జీవితం నాకు చాలా బాధలు ఇచ్చింది. ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి. మన జీవితం మనల్ని ఎప్పుడూ కిందకి లాగేస్తూనే ఉంటుంది. కష్టాలన్నవి ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. మన జీవితంలో ఎప్పుడు సవాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి. ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ మనకి చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఇవన్నీ అంత ఎక్కువ కాదు. నువ్వు ఇవన్నీ ఎదుర్కోగలవు. నీకు నీ జీవితంలో ఇప్పుడు ఎదురయ్యే ప్రతి ఒక్క సవాళ్ళు నీ జీవితాన్ని నిర్మిస్తాయి. నువ్వు నిజంగా నీ జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటే పైకి లే. నీ సమస్యలను ఎదుర్కో. నీ జీవితాన్ని నీ అదుపులోకి తీసుకో. మొదట నీలోని భయాన్ని వదిలే. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? పోరాడు. నీ కొత్త జీవితాన్ని నువ్వే నిర్మించుకోవాలి. చాలా బలంగా ఉండు. నీ జీవితంలో ఇక పడిపోవడాలు లేవు. నీ జీవితం కోసం ఒక మార్గాన్ని నిర్మించుకో. నీకు నీ జీవితాన్ని మార్చుకోగలిగే అంత శక్తి ఉంది. నీకింక ఎవ్వరితో పని లేదు. ఎవ్వరి సహాయం నీకు అవసరం లేదు. ఒక్కసారి నువ్వు కోరుకున్న జీవితానికి నువ్వు చేరుకున్న తరువాత మళ్ళీ నీకు పడిపోవడాలు ఉండవు. మళ్ళీ నీకు కష్టపడడాలు ఉండవు. ఈ ఒక్కసారిలే. ఈసారి మళ్ళీ పడిపోవడాలు ఉండకూడదు. ఈ దెబ్బతో నువ్వు కావాలి అనుకుంటున్న జీవితం నీ కాళ్ళ దగ్గరికి రావాలి. అంత గట్టిగా ప్రయత్నించు. కష్టపడి పని చేయి. నిన్ను నువ్వు కొత్తగా మార్చుకో. నువ్వు కోరుకున్న దాన్ని చాలామంది చేరుకోలేకపోవచ్చు, కానీ ఎవ్వరూ నీ అంత బలంగా దాన్ని కోరుకోవడం లేదు. వారెవ్వరూ ప్రయత్నించినంత బలంగా నువ్వు ప్రయత్నించు. వారెవ్వరూ దానికి అర్హులు కాదు, నువ్వు తప్ప. కష్టపడు. ఇదే నీ చివరి ప్రయత్నం అవ్వాలి. మళ్ళీ ప్రయత్నించడాలు లేవు. ఈసారి ఖచ్చితంగా విజయాన్ని సాధించి తీరాలి. నీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకో. నువ్వు ముందు కంటే గొప్పగా ఏం చేయగలవో ఆలోచించు. నీ కష్టాన్ని మరియు నీ సమయాన్ని నీ అదుపులోకి తీసుకో. ప్రతి క్షణం నీతో నువ్వు నిజాయితీగా ఉండు. ఈసారి ఖచ్చితంగా నీకు విజయం దక్కాలి. నీకు ఇంకో అవకాశం కూడా లేదు. నీతో నువ్వు నేను తర్వాత చేస్తాను, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను అని తప్పులు చెప్పడం మానే. నువ్వు కష్టమైన సమయాల్లో ఉన్నట్లయితే ఆ కష్టం నీది. దానికోసం నువ్వే పోరాడాలి. నువ్వు ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయటికి రావడానికి మార్గాన్ని వెతుకు. నీ ప్రయత్నం మొదలయ్యింది. ముందుకు వెళ్ళు. నువ్వు ఎంత కష్టపడి పని చేస్తున్నావు? అసలు నువ్వు కష్టపడి పని చేయగలవా? దీనికి సమాధానం చెయ్యలేను అని చెబితే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. కష్టపడు. నువ్వు ఒకవేళ తెలివిగా పని చేయగలిగితే తెలివిగా పని చేయి. నువ్వు నీ జీవితంలో నుంచి కొన్ని వదిలేయాలి అనుకుంటే వదిలేయ్. నిన్ను వెనక్కు లాగేస్తూ ఉన్న విషయాలను నువ్వు వదిలేయాలి అనుకుంటే ఇప్పుడే వదిలేయ్. ఇప్పుడే నిర్ణయాన్ని తీసుకో. నీలో ఉన్న
నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్న చెత్త మొత్తాన్ని నీ జీవితం నుంచి తొలగించు. నువ్వు ఏం చేయగలవో వాటిపైనే నీ దృష్టిని పెట్టు. నీ సమయాన్ని ప్రతిరోజు సరిగ్గా ఉపయోగించుకో. ప్రతి విషయాన్ని నేర్చుకో. ప్రతిరోజు పని చేయి. నువ్వు ఇప్పుడు చేస్తున్న ప్రతి ఒక్క పని నీలోని కొత్త నిన్ను నీకు పరిచయం చేస్తుంది. ఇది నువ్వు మళ్ళీ పైకి లేవాల్సిన సమయం. నువ్వు మళ్ళీ పైకి లేవడం అన్నది వదిలిపెట్టడం కంటే చాలా గొప్పది.